నమస్తే బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిమతి 1318. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్, చాలా డేస్ నుంచి లాంగ్ వీడియో చేయట్లేదు. సో ఈ రోజు ఫైనల్గా ఒక లాంగ్ వీడియో చేయాలి అనుకుంటున్నాను. సో మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే హాయ్, ఐఎమ్ జ్యోతి. నేను ఈరోజు అయితే ఒక మంచి మటన్ దమ్ బిర్యానీ చేయాలి అనుకుంటున్నాను. నా స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసే ప్రాసెస్లో మీరు ఎవరైనా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకెందుకు లేటు, లెట్ స్టార్ట్. బాగా క్లీన్ చేసుకున్న 1/2 kg మటన్లో కొత్తిమీరని వేసుకుంటున్నాను. ఇంక ఇందులోనే 6 లవంగాలు, కొంచెం సాజీరా, స్టోన్ ఫ్లవర్ అంటారు కదా, అది జాపత్రి. దీన్ని డైరెక్ట్గా కాకుండా ఇలా స్మాష్ చేసి వేస్తే దాని ఫ్లేవర్ అనేది చాలా బాగా దిగుతుందండి. అలాగే 2 ఇంచుల దాల్చిన చెక్క, కొన్ని మరాఠీ మొగ్గలు. కారం కొంచెం ఎక్కువగా ఉంటే నాన్ వెజ్లో టేస్ట్ బాగుంటుంది. ఉప్పు టేస్ట్కి తగ్గట్టు, పసుపు, ధనియా పౌడరు, గరం మసాలా, జీరా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ రసం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. కర్డ్ ఎక్కువగా వేయండి, అప్పుడు గ్రేవీ బాగా వస్తుంది. దీన్ని బాగా కలుపుకొని జాజికాయని ఇలా పౌడర్లా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. అది వేయడం మర్చిపోయా, అందుకే ఇంకా మా వారితో వేయిస్తున్నా. ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు కుక్కర్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేయాలి. ఇప్పుడు అదే కుక్కర్లో ఆయిల్ సరిపోకపోతే ఇంకొంచెం ఆయిల్ వేసి ఇందులో 2 గంటల ముందుగా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టిన మటన్ని మనం ఇందులో వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం వేరే బౌల్లో వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి అందులో చెక్క, లవంగం, యాలకులు, మిరియాలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జాపత్రి, సాజీరా, బిర్యానీ ఆకులు, కట్ చేసిన మిర్చి, కొత్తిమీర, అలాగే పుదీనా. నేను పుదీనాని ఆ టైంకి లేకపోవడం వలన వేయలేదు. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వాటర్ మరిగించుకోవాలి. ఇప్పుడు మనం ఉడికిస్తున్న మటన్ గ్రేవీలో ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో మీడియం సైజ్ గ్లాస్తో గ్లాసున్నర వాటర్ వేయాలి. వాటర్ ఎందుకు అంత ఎక్కువగా వేస్తున్నాను అన్నది తర్వాత చెప్తాను. కుక్కర్ మూత పెట్టి ఒక 4 నుండి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇప్పుడు మనం బాయిల్ చేస్తున్న వాటర్ ఇలా తెల్లుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ని వేసుకొని ఉడికించాలి. ఇప్పుడు మటన్ గ్రేవీ పెట్టిన 5 విజిల్స్ కూడా వచ్చేసాయి. మటన్ కూడా మంచిగా ఉడికింది. ఇప్పుడు వెడల్పాటి బిర్యానీ వండుకోవడానికి సరిపోయేలాగా ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టి అది హీట్ అయినాక మనం ఉడికించుకున్న మటన్ గ్రేవీని కూడా అందులో వేయాలి. కానీ కొంచెం గ్రేవీని ఉంచేయాలి. ఇప్పుడు ఈ మటన్ గ్రేవీలో 70% ఉడికిన రైస్ని కూడా లేయర్లా వేసుకోవాలి. ఆ రైస్ మీద మటన్లో వచ్చిన పులుసుని లేయర్ల పైన వేసుకోవాలి. ఇలా దాని తర్వాత ఇంకొక లేయర్ లాగా మళ్ళీ రైస్ని వేసుకోవాలి. ఇలా చేస్తే రైస్ చాలా టేస్టీగా వస్తుంది. దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా నేను సన్నగా కట్ చేసుకున్న వేసుకోవాలి. దాని మీద ఫుడ్ కలర్ కలిపి వేసి పైన నెయ్యిని చుట్టూ వేయాలి. దాని వలన సైడ్కి రైస్ అనేది అంటుకోకుండా గల్లుగా వస్తుంది. ఇప్పుడు ఈ బిర్యానీ గిన్నెకి పైన సిల్వర్ ఫాయిల్ పెట్టి క్లోజ్ చేస్తే ఆవిరి అనేది బయటకు పోకుండా ఉంటుంది. ఇంకా దాని మీద మూత పెట్టి బరువు కోసం ఏదైనా పైన పెట్టుకుంటే బాగుంటుంది. ఓ 10 నిమిషాల తర్వాత మూత తీస్తే గుమగుమలాడే టేస్టీ మటన్ దమ్ బిర్యానీ రెడీ. మటన్ పులుసు రైస్ మీద వేయడం వలన రైస్ చాలా టేస్టీగా, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. నాకు మటన్ అంటే చాలా ఇష్టం. నేను నాన్ వెజ్లో నేర్చుకున్న ఫస్ట్ వంటకం మటన్. మీరు నేర్చుకున్న ఫస్ట్ వంటకం ఏంటి? కామెంట్ చేసేయండి. చాలామంది నాన్ వెజ్ వంటలు రాదు అంటారు. నేను చెప్పిన ప్రాసెస్లో మటన్ బిర్యానీ ట్రై చేయండి. తింటుంటే ఇంకా ఇంకా తినాలి అనిపించేలా తింటారు. ట్రై చేస్తే ఎలా వచ్చింది అనేది కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. ఫైనల్గా దమ్ బిర్యానీ అయితే చాలా బాగా ఉంది. బిర్యానీ అయితే చాలా బాగా కుదిరింది ఈరోజు. నేను ఫ్లాప్ అవుతుంది అనుకున్నాను. ఎందుకు అంటే ఎప్పుడు నేను రైస్ దగ్గర ఆ టైంకి దింపాలనుకున్నా కూడా కొంచెం అటు ఇటు అయ్యి కొంచెం మెత్తగా అయిపోతుంది. అలాంటిది ఈరోజు కొంచెం అటు ఇటు అయినప్పుడు కూడా రైస్ చాలా పొడి పొడిగా, చాలా గల్లుగా, లైక్ విడివిడిగా ఉంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఎవరైనా చేయాలనుకుంటే నెక్స్ట్ టైం ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా సెట్ అవుతుంది. చూడండి, పీసు
చాలా బాగా మెత్తగా అయిపోయింది. నా ఛానల్ని లాస్ట్ వరకు చాలా ఓపికగా ఇంట్రెస్ట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. అలాగే ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట బెల్ మీద టంగుమని కొట్టండి. అప్పుడు నా ఛానల్లో ఏదైనా కొత్త వీడియో ఇలా పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరి ఇంకెందుకు లేటు, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ ధన్యవాదాలు.